ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. అయినవిల్లి గణపతి శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించుట. తిరుమలదాసు శంకరభట్టుతో, అయ్యా, ఈరోజు ఎంతయో సుకృతము. నాకు మీ దర్శన భాగ్యము కలిగినది. మీరెప్పుడు వచ్చెదరా? మాల్యాద్రిపుర విశేషాలను, పీఠికాపుర విశేషాలను ఎప్పుడు మీకు తెలియజేయుదునా అని తహతహలాడుతుంటిని. నాయనా శంకరభట్టు, వరసిద్ధి వినాయకుని ప్రసాదము గైకొనినావు. నీవు ఈ రోజుననే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం రచనకు శ్రీకారము చుట్టుము. కురవపురమునందు నీకు శ్రీవల్లభుల వారి ఆశీర్వాదము లభించును. నేను పూర్వజన్మన గొప్ప వేద పండితుడను, పరమలోభిని. నా అవసాన సమయమున అప్పుడే జన్మించిన గోవత్సము పాత గుడ్డపీలికను నములుట గమనించి దానిని జాగ్రత్తగా పెట్టుకోవలసినదని నా కుమారులకు సూచించి తిని, అవసాన కాలమున మలిన వస్త్రముపై దృష్టి సారించి ప్రాణము విడుచుట చేత నేను రజక జన్మము నొందినాను. జన్మావసానమున ఏ సంకల్పములతో ప్రాణము విడవబడునో తదనుగుణమైన మరుజన్మము లభించును. నా పూర్వపుణ్యవశమున గర్తపురి అంటే గుంటూరు మండలాంతర్గతమగు పల్లెనాడు ప్రాంతమున మాల్యాద్రిపురమునందు జన్మించి తిని, ఆ మాల్యాద్రిపురమే కాలక్రమమున మల్లాది అను గ్రామమాయను. ఆ గ్రామమునందు మల్లాది అను గృహనామము కలిగిన 2 కుటుంబములుండెను. ఒకరు మల్లాది బాపనావధానులను పేరుగల మహాపండితులు, వారు హరిదశ గోత్ర సంభవులు. రెండవ వారు మల్లాది శ్రీధర అవధానులు అను పేరుగల మహాపండితులు, వారు కౌశిక గోత్ర సంభవులు. శ్రీధర అవధానుల వారి సోదరి అయిన రాజమాంబను బాపన్నావధానుల గారికి ఇచ్చి వివాహం చేశారు. బాబా బావమరుదులిద్దరునూ మహాపండితులే. గోదావరి మండలాంతర్గతమైన అయినవిల్లి అను గ్రామంలో జరిగిన స్వర్ణ గణపతి మహాయజ్ఞమునకు ఇద్దరును వేయించేసిరి. శాస్త్ర ప్రకారము ఆఖరి హోమమును గణపతి తన తొండముతో అందుకొనవలననియు, స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమియ్యవలననియు కొందరు పండితులు వాదము చేసిరి. మహాయజ్ఞ నిర్వాహకులుగా ఉన్న ఆ పండితులు ఇద్దరును తాము మహాగణపతిని ప్రత్యక్షపరచగలమనియు, వేదోక్తముగా సమస్తమును జరిపించగలమనియు ప్రతిజ్ఞ చేశారు. యజ్ఞాంతమున స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమిచ్చి ఆఖరి ఆహుతిని తన తొండముతో స్వీకరించి, అనతి కాలములో వారు గణేశ చతుర్థి నాడు సర్వకళలతో శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించదనని ఆనతిచ్చిరి. యజ్ఞమునకు హాజరైన వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆ సభలో 3 నాస్తికులున్నారు. వారు కల్పించినదంతయును ఇంద్రజాలమో మహేంద్రజాలమో గాని గణపతి మాత్రము కాదు. అట్లయినా మరి ఒక పర్యాయము నిదర్శనమియ్యవలయును అని వాదించిరి. కాణీపుర వినాయకుని మహిమ. అప్పుడు హోమగుండమునందలి విభూతి మానవాకారము ధరించినది. తదుపరి అది మహాగణపతిగా రూపొందినది. ఆ మహాగణపతి రూపము, మూర్ఖులారా, త్రిపురాసురుని వధించు సమయమునందు శివుడును, బలిచక్రవర్తిని నిగ్రహించుటకు పూర్వం విష్ణుమూర్తియును, శివుని యొక్క ఆత్మలింగమును కొనిపోవచ్చున్న రావణుని నిరోధించుటకు విష్ణుమూర్తియును, మహిషాసురుని వధించు సమయమున పార్వతీదేవియును, భూభారమును వహించుటకు ముందు ఆదిశేషువును, సమస్త సిద్ధులు సిద్ధించుటకు సిద్ధమునుడును, ప్రపంచమును జయించు నిమిత్తము మన్మధుడును, ఇదే విధముగా సమస్త దేవతలను నన్ను ఆరాధించియే అభీష్టములను పొందిరి.
సమస్త శక్తులకు నిలయుడను నేనే. నేను సర్వశక్తిమంతుడను. దైవీ శక్తులు, రాక్షస శక్తులు కూడా నాయందే ఉన్నవి. అన్ని విఘ్నములకు కర్తను నేనే. అన్ని విఘ్నములను హరించువాడను కూడా నేనే. దత్తాత్రేయుడనిగా ఎవరనుకొంటిరి? హరిహరపుత్రుడైన ధర్మశాస్త్రయే. విష్ణు రూపములో బ్రహ్మరుద్రుడు విలీనమైన అది దత్తరూపము. ధర్మశాస్త్ర రూపములో గణపతి షణ్ముఖులు విలీనమైన అది కూడా దత్తరూపమే. దత్తుడెల్లప్పుడూ త్రిమూర్త్యాత్మకుడని తెలియుడు. శ్రీపాద శ్రీవల్లభ రూపమునందు మహాగణపతి ఉన్నాడనుటకు నిదర్శనముగా శ్రీపాద శ్రీవల్లభులు గణేశ చతుర్దశి నాడు అవతరించిరి. సుబ్రహ్మణ్య తత్వము వలన వారు కేవలము జ్ఞానావతారమని తెలియుడు. ధర్మశాస్త్ర తత్వము వలన వారిది సమస్త ధర్మకర్మలకును ఆదియును మూలమును అని గమనించుడు. రాబో వారి అవతారము మాతాపితల సంయోగ ఫలితము కాదు, వారి స్వరూపమే మానవాకృతి చెందును. ఇదే మీకు శాపమిచ్చుతున్నాను. సత్యస్వరూపమును కంటితో చూచియు అసత్యము పలికినందులకు మీలో ఒకడు గుడ్డివాడుగా పుట్టును. సత్యస్వరూపమును వాక్కులతో ప్రస్తుతింపక అవహేళన చేసిన కారణమున మీలో ఒకడు మూగవాడుగా పుట్టును. ఇంతమంది సత్యసంతులైన భక్తులు సత్యమును గురించి చెప్పుచున్నను పెడచెవిన పెట్టిన కారణమున మీలో ఒకడు చెవిటివాడుగా పుట్టును. మీ ముగ్గురును అన్నదమ్ములుగా జన్మించి నా స్వయంభూమూర్తిని దర్శించిన తదుపరి మీరు దోషరహితులగుదురు అని పలికెను. వారు ముగ్గురును ఈ కాణీపురమున సోదరులుగా జన్మించిరి. త్రిమూర్తులను దూషించినను, త్రిమూర్త్యాత్మకుడైన దత్తుని దూషించినను లెక్కకు మిక్కుటమైన అనర్థములు దాపురించును. సోదరులైన ముగ్గురును ఒక కాణీ భూమిని ఈ గ్రామమునందే సాగు చేసుకొనుచుండిరి. ఆ భూమిలో ఒక దిగుడు బావి కలదు. దీని నుండి ఈతము సహాయమున పొలములకు నీరు పెట్టుకొనివారు. ఒకానొక సంవత్సరమున అనావృష్టి కలిగినది. భూమిలోని నీరంతయు అడుగంటినది. ఒకానొక రోజున నీరంతయు ఖర్చుగాగా వారు పారతో ఇసుకను తోడు ప్రయత్నములో నుండిరి. ఆ నీటి అడుగునున్న రాతికి పార తగిలి రక్తము పైకి చిమ్మినది. ఆ రక్తము చేతికి తగులగానే వారిలోనున్న మూగవానికి మాట వచ్చెను. నీరు యథావిధిగా బావిలో నిండుచుండెను. నీటి స్పర్శ వలన చెవిటివానికి వాని దోషము హరించినది. మూడవవాడైన గుడ్డివాడు ఆ నీటిలోని రాయిని స్పృశించుటచే అతని గుడ్డితనము పోయినది. ఆ రాయి స్వయంభూ వినాయకుని మూర్తి. విరుగుటచే అక్కడ నుండి రక్తము స్రవించలారంభించినది. ఆ రాతి విగ్రహము తల మీద పార తగిలి పెచ్చు విరుగుటచే అక్కడ నుండి రక్తము స్రవించలారంభించినది. ఆ వరసిద్ధ వినాయకుని ప్రతిష్ఠ చేయుటకు సత్యఋషీశ్వరులైన బాబనావధానులను వారి బావమర్ది అయిన శ్రీధరావధానులను ఈ గ్రామమునకు విచ్చేసిరి. వరసిద్ధి వినాయకుడు వారితో, మహాభూమి నుండి ఈ లోకమునకు నేను వచ్చినాను. పృథ్వీతత్వములో అవతరించి తిని ఈ తత్వము కాలక్రమమున అనేక మార్పులను చెందును. జలతత్వములోను, అగ్నితత్వములోను, వాయుతత్వములోను, ఆకాశతత్వములోను నా అవతరణ ఇదివరకే జరిగి ఉన్నది. అయిన విల్లులో మీ నిర్వచించిన మహాయజ్ఞములోని ఆ హోమ భస్మమే ఈ రూపమును ధరించినది. తదుపరి కర్తవ్యమును ఆదేశించుతున్నాను. శ్రీశైలమునందు కళలు తక్కువగా ఉన్నవి. సూర్యమండలాంతర్గతమైన తేజస్సును మీరు అతడ శక్తిపాతము చేయవలెను. మీరు శ్రీశైలంలో శక్తిపాతము చేసిన రోజుననే గోకర్ణమునందును, కాశీయందును, బదరీయందును, కేదారమునందును కూడా ఏకకాలములో నా అనుగ్రహ విశేషమున శక్తిపాతము జరుగును. శ్రీపాద శ్రీవల్లభుల వారి అవతరణమునకు సమయం ఆసన్నమగుతున్నది. శ్రీధర, మీ ఇంటి పేరును శ్రీపాదనామముగా మార్చుతున్నాను. కౌశిక గోత్రీకులైన మీ వంశస్థులు ఇక నుండి శ్రీపాద గృహనామమున వర్ధిల్లెదరుగాక అని గణేశుడనెను. రజకుడైన తిరుమలదాసు శంకర భట్టుతో,
నాయనా శంకర, మాల్యాద్రిపురము నుండి బాపన్నావధానులును శ్రీధరావధానులను పీఠికాపురమందు నివసించుటకు వలసపోయిరి. నేను శ్రీపాద శ్రీవల్లభుల బాల్యలీలను ఎన్నింటినో చూచితిని. రేపు నీకు అవెన్నియు సవిస్తారముగా వివరించగలను. నా మొదటి భార్య వలన నాకు ఒక మగపిల్లవాడు కలడు. అతడు రవిదాసు అని పేరిట కురోపురం గ్రామమునందే నివసించుతూ అక్కడ శ్రీపాదుల వారికి యథోచితమైన సేవలు చేయుచున్నాడు. నేను శ్రీపాదుల ఆజ్ఞ వలన కాణీపురములోనే ఉండిపోయి జీవించుచున్నాను. నా రెండవ భార్యతోనూ నా సంతానముతోనూ కులవృత్తిని అనుసరించి జీవించుచున్నాను. నీవు శ్రీ పీఠికాపురమున ఎందరో మహానుభావులను కలుసుకుందువు. వైశ్యశ్రేష్ఠుడైన వెంకటప్పయ్య శ్రేష్ఠుడు అనువారిని కలుసుకున్న ఎడల ఎన్నో మహత్తర విషయములు నీకు తెలియగలవు. వారిని శ్రీపాదులు వెంకయ్యప్ప శ్రేష్ఠి అని మారుపేరుతో పిలిచెడివారు. శ్రేష్ఠి గారి వంశం మీద శ్రీపాదుల వారి అభయహస్తం ఉన్నది. వత్సవాయు గృహనామము కలిగిన నరసింహవర్మ గారిని కూడా కలుసుకొనుము. వారికి శ్రీపాదుల వారితో ఎంతో అనుబంధం ఉన్నది. నీవు రచించు శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను శ్రీచరణులు ఆశీర్వదించెదరు. నీవు వ్రాయు గ్రంథము తప్ప మరేదియును శ్రీపాదుల వారి చరిత్రను సమగ్రముగా తెలుపగలవి రానే రావు. ఇది శ్రీచరణుల వారి ఆజ్ఞ అని తెలిపాను. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.